కేరళ రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం కొనసాగుతుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే మరికొందరి నివాసాల్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సలాజికల్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా CMRL అనే ప్రైవేట్ కంపెనీకి 2018 నుంచి 19 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ CMRL దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అయితే తిరువనంతపురంలోని మాజీ సీఎం ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసం వెలుపల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల వాహనంపై CPM శ్రేణులు దాడికి దిగాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. వీటిలో తిరువనంతపురంలోని ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇల్లు, కన్నూరులోని ఒక ప్రాంతం, అలాగే కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల నివాసాలు ఉన్నాయని అధికారులు వివరించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగమైన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. CMRL చేపట్టిన కొన్ని లావాదేవీల చట్టబద్ధతపై ఆదాయపు పన్ను శాఖకు చెందిన మధ్యంతర పరిష్కార మండలి సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత SFIO దర్యాప్తు మొదలైంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి CPM నేత పినరయి విజయన్ నివాసంలో ఈడీ అధికారులు జరిపిన సోదాలకు వ్యతిరేకంగా వామపక్ష కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో తిరువనంతపురంలోని విజయ్ నివాసం వద్ద ఈడీ అధికారుల వాహనంపై CPM శ్రేణులు రాళ్లు, ఇటుకలతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొందరు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. కేంద్ర బలగాలు, పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి అధికారులకు రక్షణ కల్పించారు. ఈడీ దాడులకు నిరసనగా CPM పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట CPM నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి నిరసన తెలిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ CPM నాయకులు కేరళతో పాటు పలు ప్రాంతాల్లో దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుందని ఈడీ అధికారులు సంకేతాలిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మరోసారి కీలక చర్చకు దారితీసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్ర ఏమిటి?
అవి నిజంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయా లేక రాజకీయ ప్రభావానికి లోనవుతున్నాయా అన్న ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు ఈడీ, సిబిఐ వంటి సంస్థలను కేంద్రం రాజకీయ ఒత్తిడికి ఉపయోగిస్తుందని తరచూ ఆరోపిస్తుంటే కేంద్రం మాత్రం అవినీతి, అక్రమ ఆర్థిక లావాదేవీలపై చర్యలు తప్పనిసరి అంటోంది. అయితే రాజకీయ విశ్లేషకులు ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నా ఏ పార్టీ అయినా ప్రభుత్వ కార్యాలయాలపై లేదా సంస్థలపై హింసాత్మక దాడులు చేయడం సాధారణంగా ప్రజాస్వామ్య పద్ధతిగా పరిగణించరు. ఈడీ వంటి సంస్థల చర్యలపై విమర్శలు చేయడం, నిరసనలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ఆ నిరసనలు చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి. అయితే కమ్యూనిస్టు పార్టీల వాదన ఏమిటంటే ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి కోసం ఉపయోగిస్తున్నారని, మరోవైపు ప్రభుత్వంతో పాటు ఆ సంస్థలు తమ చర్యలు చట్టప్రకంగానే జరుగుతున్నాయని చెబుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థల కార్యాలయాలపై భౌతిక దాడులు చేయడం, విధ్వంసాలకు పాల్పడటం చట్టవిరుద్ధం. చట్టాన్ని అమలు చేసే సంస్థలను, అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం లేదా విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. దర్యాప్తు సంస్థల దాడులను, చర్యలను రాజకీయంగా లేదా హింసాత్మకంగా ఎదుర్కొనే బదులు వాటిని న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా ఎదుర్కోవడమే సరైన మార్గం. రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నా ఏ పార్టీ అయినా ప్రభుత్వ కార్యాలయాలపై లేదా సంస్థలపై హింసాత్మక దాడులు చేయడం సాధారణంగా ప్రజాస్వామ్య పద్ధతిగా పరిగణించరు. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీలు దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నాయనే ఆరోపణలు వ్యతిరేక వర్గాల నుండి వస్తుంటాయి. అయితే ఆ ఆరోపణలకు నిరసన తెలిపే విధానం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఉండాలి తప్ప దాడుల రూపంలో ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.